అందరికీ శుభ సాయంత్రము. ఈరోజు టీజీ పి టీజీఎస్పిఎస్సి అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్సు, అదేవిధంగా యూజీసీ నెట్, యూజీసీ సెట్, పీజీటీ, టీజీటీ, జేఎల్, డిఎల్, స్కూల్ అసిస్టెంటు, ఎల్పీకి సంబంధించినటువంటి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి అతి ముఖ్యమైనటువంటి అంశము మనకు భాషాశాస్త్రము. ఈ భాషాశాస్త్రానికి సంబంధించి అనేకమైనటువంటి పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ వెలమల సింహన్న. చాలామందికి భాషాశాస్త్రం మీద అసలు భాషాశాస్త్రం అని అంటే చాలా కష్టము, శాస్త్రం అనేటువంటిది ఎట్లా నేర్చుకోవాలో మాకు తెలవట్లేదు అనేటువంటి విద్యార్థులు డౌట్స్ చెప్పడంతో డౌట్స్ అనేటువంటిది మాకు చెప్పడం జరిగింది. అంటే చాలా వరకు డౌట్స్ అనేటువంటివి ఉన్నాయి, వీటిని ఏ విధంగానైనా తీర్చుకోవాలనేటువంటి ఆలోచన నాకు కల్పించినటువంటి సందర్భంలో సార్ తోటే ఒకసారి మాట్లాడిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఆచార్య వెలమల సింహన్న గారిని తీసుకురావడము జరిగింది. ఓకే, రైట్. మరి ఇక్కడ ఆచార్య వెలమల సింహన్న గారి యొక్క పరిచయము ఒకసారిగా మనము చూద్దాం. బహు గ్రంథకర్త, ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సుప్రసిద్ధ విమర్శకులు, విశిష్ట సాహితీవేత్త, ప్రఖ్యాత పరిశోధకులు, ఉత్తమ అధ్యాపకులు, శతాధిక విమర్శనాత్మక వ్యాసరచయిత, నిరంతర నిర్విరామ సాహితీ కృషివలుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రొఫెసర్ వెలమల సింహన్న. బహు విద్యా యోగ్యతలు కలిగిన ఉత్తమ విద్యార్థిగా, పరిశోధన స్థాయి విద్యార్థులకు మార్గదర్శకునిగా, ఆకాశవాణిలో గళాన్ని వినిపిస్తూ తన బాణిలో తెలుగు సాహితీ రంగంలో కళాన్ని నడిపిస్తూ, సభల్లో, సెమినార్లలో, ప్రసంగాల ద్వారా సాహితీ అభిమానుల్ని ఆకర్షిస్తూ విశ్వవిద్యాలయ స్థాయిలో సింహన్న గారు ప్రశంసల్ని, మన్నల్ని పొందుతున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం తిమడం గ్రామంలో మార్చి 1వ తేదీన 1955 సంవత్సరంలో శ్రీమతి వి ఆరుద్రమ్మ, డాక్టర్ వి కృష్ణమూర్తి పుణ్యదంపతులకు జన్మించారు. వీరు ప్రాథమిక విద్య, ఉన్నత విద్య తిమడంలో పూర్తి చేశారు. ఇంటర్ నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలోను, డిగ్రీ విజయనగరం ఎంఆర్ కళాశాలలోను, ఎంఏ ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులోను చదివారు. అంతటితో ఆగక డాక్టరేట్ పట్టాను కూడా పొందారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో తెలుగు శాఖలో అధ్యాపక ధర్మము నిర్వహిస్తూ విద్యార్థుల మస్తిష్క క్షేత్రాల్లో అక్షర బీజాలు వెదజల్లుతూ ఉత్తమ ఫలాలు అందుకుంటూ తెలుగు సాహితీ సరస్వతికి సేవలందించారు. ఏ టీచర్ ఈజ్ ఆల్వేస్ ఏ లెర్నర్, ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అనే సూక్తిని సార్థకం చేసుకుంటూ, ఒక్క నిమిషం.